ప్రైజ్ గాడ్, హల్లెలూయా. సమస్త మహిమ ఘనత ప్రభావములు దేవునికి చెల్లునుగాక. ప్రియులారా, కూడి ఉన్న ప్రతి ఒక్కరిని బట్టి ప్రభువుని స్తుతిస్తూ ఉన్నాను. దేవునికి స్తోత్రం. ప్రియులారా, మరి ఈ సమయంలో నన్ను ప్రేమతో ఆహ్వానం ఇచ్చి ఈ రీతిగా చక్కటి అవకాశాన్ని ఇచ్చినటువంటి మీ ఆత్మీయ తండ్రి గారు దైవజనులు సామ్యాల గారిని బట్టి ప్రభువును స్తుతిస్తూ, వారికి అలాగనే పార్శ్వం గారికి, వారి కుటుంబానికి, వారి తమ్ముడి గారు పాస్టర్ గారు, అలాగే సత్యనారాయణ గారు, వారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ప్రేమైన సహోదరి సహోదరులారా, కూడి ఉన్న మీ అందరిని బట్టి ప్రభువును స్తుతిస్తూ, క్రీస్తు దివ్య నామమున మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మొన్ననే పెద్దగారు వచ్చాను. కొంచెం వారితో కొన్ని మాటలు పంచుకోవడానికి ప్రభు సహాయం చేశారు. దేవునికి స్తోత్రం. మొన్ననే వచ్చారు కదయ్యా, మరలా ఎందుకంటే అక్కడ రావాలి అంటే ఈ సర్లే అని చెప్పి ఆ యూత్ మీటింగ్ వారికి అప్పగించి నేను మళ్ళా రావడం జరిగింది. ఏదైనా ఎక్కడ ఎప్పుడు ఎవరు ఉండాలో అది దేవుని చెప్పి దేవునికి స్తోత్రం కలిగి, హల్లెలూయా. మీరు వారం రోజులుగా ఉపవాసం ఉండి చక్కగా ప్రార్థిస్తున్న విధానమును బట్టి నేను ప్రభువును స్తుతిస్తున్నాను. దేవునికి స్తోత్రం. సంవత్సరానికి ఒకసారి ప్రతి సంవత్సరం దేవునికి స్తోత్రం. చాలా సంతోషం. ప్రతి సంవత్సరం 7 రోజుల పాటు ఆ చర్చలోనేమి ఈ చర్చలోనేమి ఈ రీతిగా మీరు ఉపవాసం ఉండి ప్రార్థించడం చాలా సంతోషకరమైన విషయం. హల్లెలూయా. ఈ వారం రోజులుగా చక్కగా ప్రార్థన బలంగా సాగారు. హల్లెలూయా. దేవుని కృపను బట్టి మా చర్చలో కూడా 21 రోజు 3 రోజులు సహజమే కదా, అట్లాగే ఏర్పాటు చేస్తాం. ప్రతి సంవత్సరం 40 days ఫాస్టింగ్ ప్రేయర్ జరుగుతాయి. అది సెప్టెంబర్ అక్టోబర్. అంతకుముందు అయితే నవంబర్లో ఏర్పాటు చేస్తున్నాం. అయితే ప్రతి సంవత్సరం దేవుని కృపను బట్టి 40 రోజులు 40 days ఫాస్టింగ్ ప్రేయర్ చర్చలో జరుగుతుంటే దేవునికి స్తోత్రం. పాస్టర్ గారు 7 రోజులు కాదు 40 daysకి వచ్చేసేయాలి. ఒకేసారి 40 daysకి నాకండి ఇబ్బంది. 21 days. నెక్స్ట్ ఇయర్ దేవుని చిత్తమైతే ప్రభు అవకాశం ఇస్తే 21 days. కొంచెం అలవాటు పడుతుంది. వారానికి అలాగే అలవాటు పడిపోయారు. స్తోత్రం. ఇప్పుడు 1 వారం కాదు 3 వారాలు, అంటే 3 ఏళ్ళు 21. ఆ తర్వాత 40 daysకి వచ్చేసారు. తర్వాత చూడండి మీ పరిచర్య. హల్లెలూయా. ఓకే, ప్రైజ్ గాడ్, హల్లెలూయా. ఉపవాస ప్రార్థన చాలా ప్రాముఖ్యమైనది. సమస్యలను పరిష్కరించగలిగేది, ఊహించని అద్భుతమైన కార్యము చేయగలిగేది ఉపవాసపు ప్రార్థనే. హల్లెలూయా. ఆ ఉపవాసపు ప్రార్థనలో ఉన్న సామర్థ్యం, ఆ ఉపవాసపు ప్రార్థన ద్వారా ఎలాంటి అద్భుతమైన కార్యాలు జరుగుతాయో గత దినాల్లో పెద్దగా ఉన్న విషయాన్ని పంచుకున్నారు. ఓకే, మంచిది ప్రియులారా. మరి ఈ సమయంలో మరొకసారి హృదయపూర్వకంగా అందరికీ ధన్యవాదాలు. రండి, దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం. ఆదికాండం 26వ అధ్యాయంలోనికి రండి. ఆదికాండం 26వ అధ్యాయం. ఆదికాండం 26వ అధ్యాయంలోనికి వస్తే 12, 13, 14 వాక్యాలు. ఇస్సాకు ఆ దేశమందున్న వాడై విత్తనము వేసి ఆ సంవత్సరము 100 ఫలము పొందెను. యెహోవా అతన్ని ఆశీర్వదించెను గనుక ఆ మనుషుడు గొప్పవాడైనో అతడు మిక్కిలి గొప్పవాడగు వరకు క్రమక్రమముగా అభివృద్ధి పొందుచు వచ్చెను. అతనికి గొర్రెల ఆస్తయు, గొడ్ల ఆస్తయు,
దాసులు గొప్ప సమూహమును కలిగినందున ఫిలిష్తీయులు అతని యందు అసూయపడేది. అసూయపడనంతగా అతన్ని ఆశీర్వదించారు. చిన్న ప్రార్థన చేద్దాం. కృప కలిగిన తండ్రి, మహోన్నతుడమైన మా గొప్ప దేవానికి వందనాలు, స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఈ ప్రాంతపుర జనులు మారు మనసు పొందిన వారై, రక్షణ ఆనందముతో నింపబడిన వారై, ఈ సంఘమంతయు నీ రాజ్యము కొరకు కట్టబడుతూ మీ రాకడ ఆగమన కొరకు సిద్ధపరచబడినట్లును ప్రతి ఒక్కరు నీ సారూప్యంలోనికి, నీ యందు పరిపూర్ణతలోనికి వచ్చి మా తండ్రి నీ కుమారుని క్రీస్తు యేసు నందు అయ్యా సంపూర్ణులై దేవా కృప కలిగిన తండ్రి ఇంకా ఉజ్జీవింపబడినట్లుగాను, ఆలయ నిర్మాణము విశాలపరచబడి చక్కగా సంఘము క్షేమాభివృద్ధిలో సాగినట్లును దేవా ఈ అంశములతో కూడి దేవా నీ సన్నిధిలో వారము రోజులుగా ఉపవాసం ఉండి ప్రార్థించడానికి మీరు చూపిన కృపకై స్తోత్రం. దేవా కృప కలిగిన తండ్రి, కూడి వచ్చిన ప్రతి ఒక్కరిని మీరు దీవించి మీరు ఆశీర్వదించండి. స్తుతించి భజించి ఆరాధించుగా మీ నామాన్ని మహిమపరచుకున్నందుకు స్తోత్రం. సమస్త మహిమ ఘనత ప్రభావములు మీకు మాత్రమే చేరుగాక అని నీ సన్నిధిలో ప్రార్థిస్తున్నా. ప్రభువా కృప కలిగిన తండ్రి, నేను ఆశని కృప కలిగిన హస్తాలకు అప్పగించుకుంటున్నా. నీ శిలువ చాటును మరుగుపరిచిన ఆత్మ చేత మీరు అభిషేకించి ఇక్కడ కావలసిన మీ దివ్యమైన వాక్య సందేశం ఇచ్చి నీ కృపతో బలపరచండి. మీరు మాట్లాడొచ్చు ఉండగా వెలుగలి శబ్దను గ్రహించగలిగిన మనసును సమర్థన కలిగిన జీవితం ఇచ్చి మీ కార్యములు జరిగించమని నీ కృప కలిగిన మహిమ కలిగిన సరగా అప్పగించుకుంటూ మా ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు దివ్య నామమున మీకు ఇది వినయముతో బ్రతములాడి వేడుకొనుచున్నాం పరమ తండ్రి. ఆమేన్. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. సంతోషమైన బిగ్గరగా దేవునికి స్తోత్రం చెప్పారు. దయచేసి గమనించాలి, ఇక్కడ ఒక 4 విషయాలు మనం చూస్తాము. ఒకటి, అతడు 100 ఫలము పొందెను. నాతో చెప్పండి. సెకండ్ వన్, యెహోవా అతన్ని ఆశీర్వదించెను కనుక మనుషుడేమయ్యాడు, గొప్పవాడాయను. చెప్పండి. మిక్కిలి గొప్పవాడగు వరకు క్రమక్రమముగా అభివృద్ధి పొందుచూ వచ్చెను. ఎన్ని విషయాలు వచ్చాయి వినండి. ఒకటి, 100 ఫలము పొందాడు. రెండవది, జీవ కలిగిన దేవుడని యెహోవా అతనిని ఆశీర్వదించాడు. మూడవది, అతడు గమనించండి, మిక్కిలి గొప్పవాడైపోయాడు. స్తోత్రం, హల్లెలూయా. తర్వాత గమనించండి ప్రియులారా, అతడు అభివృద్ధి పొందుతూ వచ్చాడు. ఎన్ని విషయాలు కదా. ఎప్పుడైతే ఎవరైనా అబ్రహాము కుమారుడైనటువంటి ఇస్సాకు 100 ఫలిస్తూ జీవగలిగిన దేవుడైన యెహోవా చేత ఆశీర్వదింపబడుతూ గొప్పవాడై క్రమముగా అతడు ఎప్పుడైతే వర్ధిల్లుతూ వచ్చాడో అక్కడ ఉన్నటువంటి ఆ ప్రాంతపు వాసులట అసూయపడిపోయారట. అంటే తన బిడ్డల్ని ఎంతగా దేవుడు వర్ధలింప చేశాడు అంటే, తన బిడ్డలు ఎంతగా దేవుడు విస్తరింప చేశాడు అంటే, తన బిడ్డలు ఎంతగా దేవుడు ఆశీర్వదిస్తాడు అంటే, తన బిడ్డలు ఎంతగా గమనించిన ప్రియులారా ఏమండి గొప్పవారిగా చేశారు అంటే, వారు చుట్టూ ఉన్న ప్రజలు, వారు చుట్టూ ఉన్నటువంటి ఆ జనులు అసూయ పడునంతగా
దేవునికి స్తోత్రం కలుగును గాక. చెబుదామా హల్లెలూయా. చుట్టూ ఉన్న జనులు అసూయపడినంతగా దేవుడు ఆశీర్వదించేశాడు. దేవునికి స్తోత్రం. అలాగున గమనించిన ప్రియులైన ఈ ఇస్సాకు ఆశీర్వదించబడ్డాడు. వినండి, అంతగా ఫలించి అభివృద్ధి చెంది ఆశీర్వాదము పొందిన వాడే అంతగా అభివృద్ధి పొందాడు అంటే కారణం. స్తోత్రం. ఏమిటో ఆ కారణాలు ఇప్పుడు కొన్ని విషయాలు మనం ధ్యానం చేస్తాం. హల్లెలూయా. ఒక్కొక్కటి మనం ఆలోచన చేద్దాం. ఇస్సాకు ఫలించి అభివృద్ధి పొంది గొప్పవాడై దేవుని యొక్క ఆశీర్వాదము పొందినవాడు ఉన్నాడు కదా. అవునండి పాస్టర్ గారు, మేము కూడా ఫలించాలనుకుంటున్నాము, మేము కూడా అభివృద్ధి చెందాలనుకుంటున్నాము, మేము కూడా గొప్ప రావాలనుకుంటున్నాము, ఆ ఆశీర్వాదం మాకు కూడా కావాలండి బాబు అన్నవారు ఎవరైనా ఉంటే చేతులెత్తి స్తోత్రం చెప్తారా? అక్కడక్కడ 2-3 చేతులు లేకలేదంటే నాకు ఏమనిపించిందంటే ఉన్న అభివృద్ధిని తట్టుకోలేక తగ్గిపోతా ఉన్నాం. అభివృద్ధి అంటే ఎదుకొచ్చును గొడవ అని అనుకున్నారో ఏమో. ఓకే, దేవునికి స్తోత్రం, మంచిది. ఓకే, మరి ఈ సమయంలో అలాంటి ఆశీర్వాదం మనం పొందాలి అంటే, అట్లాంటి దీవెన అభివృద్ధిని మనం చూడగలగాలి అంటే ఇస్సాకు జీవితంలో ఎలాంటి అనుభవాలు ఉన్నాయో అలాంటి అనుభవాల్లోనికి మనము రాగలిగితే నిశ్చయముగా దేవుడు ఆ రీతిగా ఆశీర్వదించి క్రమముగా వర్ధనము చేసి మీకు గొప్పవారిగా చేస్తాడు. హల్లెలూయా. రండి, అలా కాగలగాలి అంటే, అలా దేవుడు ఆశీర్వదించాలంటే మనం ఏం చేయాలో మనం నేర్చుకుందాం. రండి, మొదటి విషయంలో మనం చూస్తే 26వ అధ్యాయంలో మొదటి నుండి మనం చూద్దాం. ఒక మాట చెప్తాను. సమయం సంకుచితంగా ఉంది, అప్పుడే 9:30 అయిపోయింది కనుక పని చేయండి. నేనే చదువుతాను, మీరు చూడండి. మీరు చదవడం కానీ లేట్ అయిపోతుంది కదా. ఓకే, అబ్రాహాము దినములో వచ్చిన మొదటి కరువు కాక మరి యొక్క కరువు ఆ దేశంలో వచ్చాను. అప్పుడు ఇస్సాకు గెరార్లో ఉన్న ఫిలిష్తీయుల రాజైన అబీమెలెకు ఎదురుకు వెళ్ళాను. అక్కడ యెహోవా అతనికి ప్రత్యక్షమై ఏమంటున్నారు, నీవు ఐగుప్తులోనికి వెళ్ళక నేను నీతో చెప్పు దేశమందు నివసించు, ఈ దేశమందు పరవాసువై ఉండము, నేను నీకు దేవుడినై ఉండి నిన్ను పరవాసువై ఉండము, నేను నీకు తోడై ఉండి నిన్ను ఆశీర్వదించేదను. ఎలయనగా నీకును నీ సంతానమునకును ఈ దేశములను ఇచ్చి నీ తండ్రి అయిన అబ్రహాముతో నేను చేసిన ప్రమాణము నెరవేర్చి ఆకాశ నక్షత్రముల వలె నీ సంతానమును విస్తరింపజేసి ఈ దేశములన్నీ నీ సంతానమునకు ఇచ్చేదను. నీ సంతానము వల్ల సమస్త భూలోకములోని సమస్త జనులు ఆశీర్వదింపబడుదురు. హల్లెలూయా. గమనించండి ప్రియులారా, అబ్రహాము దినములో కాకుండా, అంటే అప్పుడు వచ్చిన కరువు కాకుండా మరొక కరువు వచ్చింది. ఎప్పుడైతే కరువు వచ్చిందో ఆ కరువు నుండి తప్పించుకోవడానికి, ఆ కరువు నుండి కాపాడబడడానికి సమృద్ధి కలిగిన ప్రాంతానికి వెళితే బాగుంటుంది అని చెప్పి గమనించిన ప్రియులారా, అతడు ఎక్కడికి వెళ్ళాలి అని అనుకున్నాడు అంటే ఐగుప్తు దేశానికి వెళ్ళాలనుకున్నాడు. ఎక్కడికి? ఐగుప్తు దేశానికి వెళ్ళాలనుకున్నాడు. అయితే ప్రియులారా, ఈ లోపుగా జీవము కలిగిన దేవుడు ఇస్సాకుకి ప్రత్యక్షమయ్యాడు. హల్లెలూయా. నేను అనుకుంటున్నాను, దేవా నన్ను వెళ్ళమంటావా లేదా ప్రార్థన ఉన్నది. సరే, గమనించిన ప్రియులారా, జీవము కలిగిన దేవుడు ఏమంటే ఇస్సాకుకు ప్రత్యక్షమై, ఇదిగో నీవు ఐగుప్తులోనికి వెళ్ళక నేను నీతో చెప్పు దేశమందు నివసించు, ఇక్కడ నేను నీకు తోడుగా ఉంటాను, నిన్ను ఆశీర్వదిస్తాను, నీ సంతానమును విస్తరింపజేస్తా. హల్లెలూయా. అభివృద్ధి పరుస్తా. హల్లెలూయా. ప్రియులారా, ఇప్పుడు ఈ
కరువు కాటకములో అబ్రహాము ఎవరి వైపు చూశాడు? ఎలాంటి భయంకరమైన కరువు పరిస్థితులు అక్కడ ఎదురైనా ఈ యొక్క అబ్రహాము కుమారుడైనటువంటి ఇస్సాకు గమనించండి ప్రియులైన, మనుషుల వైపు చూడలేదు. ఎవరు మాట చెప్పనా? పరిస్థితుల వైపు చూడలేదు. ఎవరి వైపు చూశాడు? జీవము కలిగిన దేవుని వైపు చూచి, ఆయన నన్ను విడువడు, ఆయన నన్ను ఎడబాయుడు, ఆయనకు తోడుగా ఉంటాను వాగ్దానం చేశాడు. ఎలాంటి పరిస్థితుల్లోనైనా ఆయన నాకు తోడుగా ఉండి నడిపిస్తాడు అని నమ్మి విశ్వసించిన ఈ ఇస్సాకు దేవుని కృప కలిగిన హస్తాలకు తన్ను అప్పగించుకున్న వాడే మనుషుల వైపుగా కాక, అక్కడున్న పరిస్థితుల వైపుగా కాక, జీవము కలిగిన దేవుని వైపు చూసి దేవుని కృప కలిగిన హస్తాలకు అప్పగించుకున్నాడు. దేవునికి స్తోత్రం. ఇస్సాకుకు మాత్రమే కాదు, జీవ కలిగిన దేవుని కృప కలిగిన హస్తాలకు అప్పగించుకున్న ప్రతి ఒక్కరికి కూడా ఆయన తోడై ఉండే దేవుడు, ఎడబాయిన దేవుడు, విడివని దేవుడు. హల్లెలూయా. అవును, నా ప్రభువు నన్ను విడిచిపెట్టాడు. వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు కనుక నన్ను విడివాడు, ఎడబాయడు. ఆయన నాకు తోడైంది నడిపిస్తాడు అని నమ్మి విశ్వసించి దేవుని కృప కలిగిన హస్తాలకు కనుక నేను అప్పగించుకోగలిగితే, ప్రియమైన దేవుని బిడ్డ, ఏ స్థలమందు ఉన్నావో, ఏ ప్రాంతంలో ఉన్నావో అక్కడ దేవుడు నిన్ను దీవిస్తాడు, అక్కడ దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. దేవునికి స్తోత్రం. ఒక మాట గమనించాలి, భయంకరమైన కరువు తాండవిస్తా ఉంది అక్కడ. అవునా? ఆ ప్రాంతంలో భయంకరమైన కరువు తాండవిస్తా ఉంది. ఆ భయంకరమైనటువంటి కరువు తాండవిస్తున్న వేళ ఎవరికి కూడా ఏమి లేదంటే పంట లేవండి, ఎవరికి కూడా పంట లేదు, భయంకరమైన కరువు. అలాంటి సమయంలో గమనించండి ప్రియులారా, ఈ ఇస్సాకు విత్తనం వేసాడంట. రండి 12వ వాక్యంలో, ఇస్సాకు ఆ దేశమందు ఉన్నవాడే విత్తనము వేసి ఆ సంవత్సరం మందు, గట్టిగా చప్పట్లు కొడతారా? గమనించండి ప్రియులారా, ఆ 100 అంతల ఫలము అందరికి ఉంటే కరువు ఉంటుందా? అంటే కరువు అందరింట్లో ఉంది, కరువు ఆ ప్రాంతం అంతా ఉంది. కానీ విచిత్రం ఏమిటంటే గమనించండి ప్రియులారా, ఇస్సాకు ఇంట్లో కరువు లేదు. ఇస్సాకుకు మాత్రమే కదా, తన కుటుంబానికి మాత్రమే కదా, తన దాసులకి తన కలిగి ఉన్న వారందరికీ సర్వ సమృద్ధి ఉంది. కారణం ఏమిటరా అని అంటే, పరిస్థితులు ఎలా ఉన్నా పరిస్థితుల వైపు కాక, మనుషుల వైపు కాక, దేవుని మాటకు లోబడి దేవుని మాటకు విధేయత చూపించి జీవగలిగిన దేవుడు చెప్పింది చెప్పినట్లుగా నీవు చేయగలిగితే నీ జీవితంలో కరువు కాటకము నుండి నువ్వు తప్పించబడగలవు. ప్రతి విధమైన కీడు అపాయము నుండి నువ్వు కాపాడబడగలవు. ప్రతి అవసరత ఆయన మహిమలో తీర్చి కృప వెంబడి కృపని అనుగ్రహించి నీ జీవితంలో నీవు ఊహించని అద్భుతమైన కార్యాలు ప్రభు జరిగిస్తాడు. గమనించండి ప్రియులారా, ఆ ప్రాంతం అంతా కరువు ఉంది, ప్రతి ఇంటిలో కరువు ఉంది. కానీ గమనించండి, ఇస్సాకు ఇంటిలో ఏముంది అంటాను? సర్వ సమృద్ధి కలిగిన వారే. హల్లెలూయా. వారు ఆనందించగలుగుతున్నారు, వారు సంతోషించగలుగుతున్నారు. గమనించండి ప్రియులారా, ఏమండి, పరిశుద్ధుల వైపు మనుషుల వైపు నీవు చూడక జీవ కలిగిన దేవుని వైపు చూసి దేవుని ఎందు పరిపూర్ణమైన నమ్మకం విశ్వాసం ఉంచి దేవుని మాటగా లోబడి దేవుని మాటగా విధేయత చూపించి జీవ కలిగిన దేవుని కృప కలిగిన హస్తాలకు అప్పగించుకొని ఆయన సెలవిచ్చిన ప్రకారము, ఆయన నీకు చెప్పిన ప్రకారము నీవు చేయగలిగితే నీ జీవితంలో అలాంటి సమృద్ధిని చూడగలవు, ఆశీర్వాదము నీవు చూడగలవు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చెప్పింది చెప్పినట్లుగా అంటే దేవుని మాట ఏం చేశాడు? ఆయన మాట్లాడాలి.
దేవుని మాటకు లోబడ్డాడు, విధేయత చూపించాడు. దేవునికి స్తోత్రం కలుగును. వినండి వినండి వినండి, గమనించండి. దేవుని మాటకే లోబడ్డా, దేవుని మాటకే విధేయత చూపించాడా? అంత మాత్రమే కాదు, తండ్రి మాటకు కూడా లోబడ్డాడు. తండ్రి మాటకు కూడా విధేయత చూపించాడు. ఎలాగైనా 22వ అధ్యాయంలోకి వద్దాం. ఇది చదవనక్కర్లేదు కానీ మీరు వినండి. ఓకే, మీరు వినండి. ఇక్కడ గమనించినట్టు లేదా 22వ అధ్యాయంలో జీవ కలిగిన దేవుడని యెహోవా ఆ పరమ తండ్రి గమనించిన ప్రియులగా అబ్రహాంతో మాట్లాడాడు. అబ్రహామా చెప్తాము నాయన అంటాడు, నీకు ఒక్కడైన నీ కుమారుని నీవు ప్రేమించే ఇస్సాకుని తీసుకొని మోరియా దేశానికి వెళ్ళి అక్కడ నేను చూపించే ఆ పర్వతం మీద నీవు నాకు బలియవా అన్నాడు. ఏదో మేక పిల్లడు ఉన్నట్టు అడిగేశాడు, గొర్రె పిల్ల అడిగినట్టు అడిగేశాడు. ఎవరిని బలి మాట్లాడాలి? గొర్రె పిల్ల, నాకు పిల్ల, నీకు ఒక్కడై ఉన్న మరొక మాట, నీవు ప్రేమించే నీ ప్రియమైన కుమారుడైన ఇస్సాకును నాకు మాట్లాడాలి. ఇస్సాకును నాకు దహన బలిగా అర్పించవా, దహన బలిగా అర్పించవా అనగానే మరి భార్యతో చెప్పాడు లేదా నాకు తెలియదు. గమనించండి ప్రియులగా, ఎస్ అమెరికా నీకు ఇచ్చేస్తాను ఆయన అని చెప్పి గమనించండి ప్రియులగా. ఇప్పుడు అబ్రహాము ఇస్సాకును తీసుకుని బయలుదేరాడు. హల్లెలూయా, గట్టిగా స్తోత్రం చెప్పండి. ఇస్సాకును తీసుకుని బయలుదేరాడు. దేవునికి స్తోత్రం. ఇప్పుడు గమనించండి ప్రియులగా, అబ్రహాము ఇస్సాకు ఇద్దరు పనివారు వ్యక్తులు. ఎన్ని రోజులు ప్రయాణం చేశారు కదా? ఆ పర్వతం దగ్గరికి వచ్చేసరికి నాన్న మీరు ఇక్కడ ఉండండి, మేము వెళ్ళి బలి అర్పించి వస్తాము. ఏమనాలి ఆయన? బలి అర్పించి వస్తాను నాయన ఆ వారితో. కానీ నేనేమంటున్నాడు అంటే దాని అర్థం ఏంటి? ఎంత నమ్మకం అండి ఆయనకి, మరలా తిరిగి వస్తాము. హల్లెలూయా, హల్లెలూయా. తర్వాత జ్ఞాపకం చేస్తా. ఇప్పుడు గమనించండి, బలి అర్పించి వస్తాము నాయన, మీరు ఇక్కడ ఉండండి అని చెప్పి, బిడ్డ వెళ్దామా అంటే ఐఎమ్ రెడీ డా. ఓకే, ఇప్పుడు బయలుదేరారు. స్తోత్రం. ఓకే, ఇప్పుడు వెళుతూ ఉండగా ఈయనకి డౌట్. ఇస్సాకు గారికి డౌట్, నా తండ్రి నాయన మనం బలి అర్పించడానికే కదా వెళ్తున్నాం. అవును బిడ్డ, అయితే కట్టెలు ఉన్నాయి, నిప్పు ఉంది, కక్కం ఉంది, అన్నీ ఉన్నాయి, కట్ట ఉంది, అన్నీ ఉన్నాయి. కానీ అసలైతే అంటే తండ్రి ఏమైనా మర్చిపోయాడా ఏంటి అని అనట్లేము. కట్టెలు ఉన్నాయి, నిప్పు ఉంది, అన్నీ ఉన్నాయి, కానీ ఏమి లేదు. దహన బలికి గొర్రె పిల్ల ఏది అని అన్నప్పుడు తండ్రి హృదయం ఎలా ఉంటుంది ఒకసారి ఆలోచించండి. నేను అనుకున్నాను, గుండె పగిలిపోయింది. బిడ్డ నువ్వే రా గొర్రె పిల్లవి, ఆ దహన బలి ఇచ్చేది నీరా బిడ్డ అని చెప్పడానికి గమనించండి ప్రియులరా. ఆ కుమారుడి మాట వింటుండగా ధాన్యంలో పుట్టిన కారాల పట్టి ఎవరు? ఈ ఇస్సాకు. ఇప్పుడు ఆ ఇస్సాకు ఆ మాట తండ్రిని అడుగుతా ఉంటే నేను అనుకుంటున్నాను హృదయం పగిలిపోయి ఉంటుంది, గుండె బద్దలైపోయి ఉంటుంది. బద్దలైన పగిలిన ఆ గుండె నుండి హృదయం నుంచి వచ్చిన ఆ మాట ఏంటంటే గమనించండి ప్రియులరా, నా కుమారుడా ఆ గొర్రెపిల్లని యెహోవాయే చూసుకొనును. దేవుడే చూసుకుంటాడు బిడ్డ, నువ్వు నిశ్చింతగా ఉండు. దేవుడే చూసుకుంటాడు బిడ్డ, నువ్వు నిశ్చింతగా ఉండు. ఓకే, వెళ్ళాను. ఇప్పుడు గమనించండి ప్రియులరా, వెళ్ళిన తర్వాత ఇప్పుడు అబ్రహాము ఆ మోరియా దేశంలో ఆ మోరియా పర్వతం మీద ఈ అబ్రహాం ఏం చేస్తున్నాడు అంటే బలిపీఠం కట్టు. మరి దాని బలి కదా, బలిపీఠం కట్టాలి, దాని మీద కట్టెలు పేర్చాలి, ఇస్సాకును బంధించి కట్టెల మీద పెట్టాలి, కత్తి తీసుకొని నరగాలి, నిప్పివేసి దహనం చేయాలి. ఇది అక్కడ సంగతి, అవునా కాదు? ఇప్పుడు ఇలాగన మీరు ఆలోచన చేద్దాం. ఇప్పుడు మీకు బాగా అర్థమవుతుంది. ఇప్పుడు తండ్రి బలిపీఠం కడుతుంటే కుమారుడు చేతులు కట్టుకుని చూస్తాడా?
నేను అలాగే అనుకోవట్లా. ఇప్పుడు కుమారుడు గమనించండి, అక్కడ ఉన్నటువంటి రాళ్ళను తండ్రి చేతికిస్తున్నాడు. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. ఇప్పుడు కూడా కట్లు మోసుకొచ్చిన ఈ కుమారుడు అక్కడ సహకరించిన బిడ్డ ఇక్కడ సహకరించడా అదనమాట. ఇప్పుడు గమనించండి ప్రియులగా, ఇప్పుడు కుమారుడు రాళ్ళను తీస్తూ ఉంటే ఆ రాళ్ళతో అబ్రహాము బలిపీఠం కడుతున్నాడు. కట్టడం అయిపోయింది. ఆ తర్వాత గమనించండి ప్రియులగా, కట్టెలో అందించాడు. ఎవరికి? అబ్రహాం గారికి. అప్పుడు ఈయనేమో ఆ కట్టెను చక్కగా పేర్చాడు. ఆ తర్వాత కత్తి కూడా చేతికి ఇచ్చాడు. ఎవరికి? తండ్రికి, అబ్రహాముకి ఇచ్చి ఇప్పుడు ఈ కుమారుడు తండ్రిని ఇలాగ అడుగుతున్నాడు అనుకుందాం. తండ్రి, ఏ చేతితో రాళ్ళు ఇచ్చానో నువ్వు బలిపీఠం కట్టడానికి, ఏ చేతితో కట్టెలు ఇచ్చానో చక్కగా బలిపీఠం మీద పేర్చడానికి, ఏ చేతితో చెప్పండి బలి ఇవ్వడానికి నీ చేతికి కత్తి ఇచ్చాను, అదే చేతితో గొర్రె పిల్ల కూడా ఇవ్వాలని చూస్తున్నాను. కానీ గొర్రె పిల్ల కనబడడం లేదు. ఏది ఆ గొర్రె పిల్ల? యెహోవా చూసుకున్న గొర్రె పిల్ల ఏది డాడీ? నా తండ్రి, ఆ గొర్రె పిల్ల ఏది అంటున్నప్పుడు బిడ్డ దగ్గరికి కదా వచ్చాడు. కుమారుడు పట్టుకుని అంటాడు, నాన్న, నా కుమారుడా, ఆయన కోరుకున్నా, ఆయన ఇష్టపడిన, ఆయన ఆశించిన, ఆయన చూసుకున్న గొర్రెపిల్ల ఏదో తెలుసా? చెప్పండి నాన్న. అదే కదా ఎక్కడ నేను పట్టరావడం చూస్తున్నాను, ఏది అని అంటే ఆ గొర్రెపిల్ల నీవే. ఆ ప్లేస్ నేనున్నా మీరున్నా ఏం చేస్తారు? ఆ ప్లేసులో నేనున్నా మీరున్నా ఏం చేస్తారు? సుధాకర్ ఏం చేస్తావు? ఈయన అసలే ముసలైన. ఎవరు ఈయన? అసలే ముసలైన. ఇప్పుడు చెప్పాడు, పారిపోతే పట్టుకోగలడా? ఇప్పుడు గమనించండి, ధైర్యంగా చెప్పాడు. ఏమని ధైర్యంగా చెప్పాడు అనే కంటే కుమారుడి మీద నమ్మకంతో చెప్పాడు. ఆయన కుమారుడి మీద నమ్మకంతో చెప్పాడు. ఇప్పుడు ఆ కుమారుడు నమ్మి, బిడ్డ యెహోవా కోరుకున్న, జీవగలిగిన దేవుడు ఆశించి హల్లెలూయా ఎంచుకున్న ఆ గొర్రె పిల్లము బిడ్డ నీవే నాయన అనగానే అతడు పారిపోలేదు, గడగడ వణిగిపోలేదు. గమనించండి, తన వంచి ఐ యామ్ రెడీ. అసలు మాట వింటూనే చప్పలు కొట్టాలనిపించాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. వినండి, గమనించండి ప్రియులారా, ఆయన కోరుకున్నాడా? ఆయన ఆశించాడా? ఆయన ఇష్టపడ్డాడా? ఐ యామ్ రెడీ. దేనికి? దేనికి? గమనించండి, నరకబడడానికి, ఆ బలిపీఠం మీదకి వెళ్ళి నరకబడడానికి, దహన బలి అయిపోవడానికి ఐ యామ్ రెడీ అని చెప్పి తల వంచాడు. దేవునికి స్తోత్రం. ఎక్కడ? ఆ బలిపీఠం దగ్గర, తండ్రి దగ్గర ఐ యామ్ రెడీ. ఆయన కోరుకుంటే నేను వెనుదిరగను, వేసుకో, దహన బలిగా అర్పించిన ఆయన అని చెప్పి తల వంచి తను అప్పగించుకున్నాడు. దేవునికి స్తోత్రం. అంటే ఏమంటాడంటే, గమనించండి ప్రియులారా, ఇస్సాకు అంతగా ఫలించడానిక, అంతగా అభివృద్ధి చెందడానిక, అంత విస్తరించడానిక, అంత గొప్పవాడవడానిక, గమనించండి ప్రియులారా, ఏమండి ఆ చుట్టుపక్కల వారు సహితం అసూయ పడనంతగా అతడు క్రమముగా అభివృద్ధి చెందడానిక మూలం ఏమంటారా, రహస్యం ఏమంటారా అని అంటే, గమనించండి ప్రియులారా, జీవము కలిగిన దేవునికి, తండ్రికి లోబడి విధేయత చూపించి తూచో తప్పకుండా చెప్పింది చెప్పినట్లుగా చేయవాడై ఉన్నాడు. అలాంటి వారిని ఆశీర్వదించకుండా ఉండగలడా? అలాంటి వారిని దీవించకుండా ఉండగలడా? అలాంటి వారిని హెచ్చించకుండా ఉండగలడా? స్తోత్రం. ప్రియమైన దేవుని బిడ్డ, ఈ సమయం జ్ఞాపం చేస్తున్నా, ఈ వారం రోజులుగా ఎంతో భారముతో ప్రార్థించారు. చాలా సంతోషం. ప్రార్థిస్తున్న మీరు గమనించండి ప్రియులారా, ఆ ప్రార్థనతో పాటు విధేయతలోకి రావాలి, లోబడాలి, చెప్పింది చెప్పినట్లుగా చేయాలి. దేవుని మాటకు, దేవుని ప్రతినిధిగా నిలిచిన దైవ సేవకుని మాటకు హల్లెలూయా, హల్లెలూయా. గట్టిగా దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. గమనించండి ప్రియులైన
దేవుని మాటకు దేవుని ప్రతినిధిగా నిలిచిన దైవ సేవకుడని మీ ఆత్మీయ తండ్రి మాటకు ఇప్పుడు ఏం చేయాలి? మాట్లాడండి గట్టిగా, లోబడాలి, విధేయత చూపించాలి. దేవునికి స్తోత్రం. చెప్పింది చెప్పినట్లుగా తూచా తప్పకుండా చెప్పండారా చేయగలగాలి. అలా ఎప్పుడైతే లోబడి విధేయత కలిగి, గమనించండి, చెప్పింది చెప్పినట్లుగా తూచా తప్పకుండా చేయగలుగుతారో వారిని దేవుడు ఆశీర్వదించకుండా ఉండలేడు, దీవించకుండా ఉండలేడు, హెచ్చించకుండా ఉండలేడు. గమనించండి, వారిని గొప్ప వారిగా చేయకుండా ఉండలేడు. దేవునికి స్తోత్రం. దేవుని మాటగా దేవుని ప్రతినిధిగా నిలిచిన దైవ సేవకుడని మీ ఆత్మీయ తండ్రి మాటగా లోబడుదురుగాక, ఇదేదో చూపించుదురుగాక, చెప్పింది చెప్పినట్లుగా తూచా తప్పకుండా చేయుదురుగాక. హల్లెలూయా. ఒక్క మాట ఎందుకో నాకు జ్ఞాపకం చేయాలని ఉంది. హెబ్రీయులకు రాసిన పత్రికలోకి వస్తారా? హెబ్రీయులకు రాసిన పత్రిక గమనించండి ప్రియులారా, చివరి అధ్యాయంలో దగ్గరండి, 13వ అధ్యాయము 15వ వాక్యం. మీ పైన నాయకులుగా ఉన్నవారు లెక్క వప్పు చెప్పవలసిన వారి వల్లే మీ ఆత్మలను కాయుచున్నారు. వారు దుఃఖముతో ఆ పని చేసిన ఎడల మీకు నిష్ప్రయోజనం కనుక వారు దుఃఖముతో కాక ఆనందముతో సేవ చేయనట్లు వారి మాట విని వారికి లోబడి ఉండుడే. స్తోత్రం చెప్పండి. మీ పైన నాయకులుగా ఉన్నవారు అంటే ఎవరు? మీ పైన నాయకులుగా ఉన్నవారు అంటే ఎవరు? మీ ఆత్మీయ తండ్రి దైవజనులు. వారు ఏం చేశారట? లేఖను చదివించినట్లు లెక్క వప్పు చెప్పవలసిన వారి వల్లే మీ ఆత్మలను, దేవుని బిడ్డ, జీవ కలిగిన దేవుడు మిమ్మల్ని వారికి అప్పగించాడు. ఇప్పుడు మీ గురించి ఆయన ఏం చెప్పాలి? మాట్లాడండి. ప్రతి ఒక్కరి గురించి ఆయన ఏం చెప్పాలి? లెక్క అప్పగించాలి. నేను అప్పగించాల్సిన అవసరం లేదు. మీ గురించి నేను లెక్క చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మిమ్మల్ని నాకు అప్పగించింది. మిమ్మల్ని అప్పగించింది మీ నాయకుడు, ఆత్మీయ తండ్రి దైవ సేవకునికి మిమ్మల్ని అప్పగించాడు కనుక ప్రతి ఒక్కరి విషయంలో ఏం చేయాలి? దేవునికి లెక్క అప్పగించాలి. బిడ్డా, నేను పలానా వాడికి అప్పగించాను కదా, నువ్వేం చేసావు బిడ్డా అంటే కాదు. ఎవరినైతే దేవుడు అప్పగించాడో వారిని చక్కగా ఏమంటే సరిచేసి, చక్కగా దేవుని రాజ్యం కొరకు కట్టి, ఆయన రాకడ ఆగమన కొరకు చక్కగా సిద్ధపరిచి వారిని పరలోకమందు కూర్చొని పెట్టాలి. అక్కడ కనబడకపోతే ఎక్కడ? హలో, ఎక్కడ? అక్కడ కనుక కనబడకపోతే బిడ్డ పలానా వారి విషయంలో నువ్వేం చేశావు అని అడుగుతాడా లేదా? మాట్లాడాలి. అప్పగింపబడిన ప్రతి ఒక్కరి విషయంలో దేవుడు వారిని ఏం చేస్తాడు? దైవ సేవకుని ఏం చేస్తాడో లెక్క అప్పగిస్తాడు. కనుకనే దైవ సేవకుడు ఏం చేయాలి? చాలా జాగ్రత్తగా ప్రతి ఒక్కరి విషయంలో శ్రద్ధను తీసుకోవాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అయితే అలాగనే శ్రద్ధ తీసుకుని ఎక్కడ పడిపోతున్నారో, ఎక్కడ తొట్టిల్లిపోతున్నారో, ఎక్కడ తప్పిపోతున్నారో, ఎక్కడ సడలిపోతున్నారో, ఎక్కడ ప్రార్థన నీరుగారిపోతున్నారో అని చెప్పి మిమ్మల్ని ప్రోత్సహించడానికి ఇలాగ ఉపవాస కోటాలు పెట్టి, ప్రత్యేక కోటాలు పెట్టి, నేను చెప్తే సరిపోదని ఇలాంటి దైవ సేవకుల్ని తీసుకొచ్చి ఎదిగి ప్రయాసంతా మీరు బలపడాలి, మీరు ఉజ్జీవింపబడాలి, అగ్ని తీయబడిన కొరబల వలె మారాలి, మండుచు ప్రకాశించు దీపం వలె మీరు వెలగాలి. ఆయన రాజ్యం కొరకు కట్టబడి ఆయన రాకడ ఆగమన కొరకు చక్కగా మీరు సిద్ధపరచబడాలి. ఇది తపన, ఇది ఆరాటం, దీని ఉన్న ప్రయాస. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అయితే ప్రియులారా, అలాగున మీ కొరకు రాత్రనగా పగలనక ప్రయాసపడుతున్న, కష్టపడుతున్న, కడుపు కట్టుకుని ఉపవాసాలుండి మీ కొరకు అనివసం ప్రార్థిస్తూ ఉన్న, మీ క్షేమమే నా ధ్యేయం అన్నట్లుగా మీ క్షేమము కోరుచున్న దైవజనుని మాటకు ఏం చేయాలి? లోబడాలి, విధేయత చూపించాలి. వారు ఆనందముతో సేవ చేయనట్లు, సంతోషముతో పరిచర్య చేయనట్లు చక్కగా విధేయత కలిగి ముందుకు సాగాలి.
అదే మార్చేక్కడ అమ్మ మీ గురించి నాకు తెలియదమ్మా. దిస్ ఈజ్ ఫస్ట్ టైం నాకు నేను ఇక్కడికి రావడం. మీ గురించి నాకు తెలియదు. ఇక్కడ మాట చెప్పిన ఇక్కడ హెబ్రీ గ్రంథకర్త ఏమంటాడంటే దుఃఖముతో ఆ పని చేసిన ఎడల, చెప్పండి, దుఃఖముతో ఆ పని చేసిన ఎడల దైవజనుడు కార్చిన కన్నీరా, అతను చేసిన ఉపవాసన, అతను చేసిన ప్రార్థన, అతను చేసిన సేవ, అతను చేసిన చెప్పంటారా పరిచర్య అదేమైపోతుంది, ప్రయోజనకరంగా మిగిలిపోతుంది. ఏమైనా దేవుని బిడ్డ, దైవజనుడి యొక్క ప్రయాస, కష్టము, కన్నీరు, పరిచర్య నిష్ప్రయోజనకరంగా మిగిలిపోకూడదు. అది ప్రయోజనకరమైనదిగా ఉండాలి. అది ప్రయోజనకరమైనదిగా ఉండాలి అంటే దైవ సేవకుని నొప్పించకూడదు, బాధ పెట్టకూడదు, దుఃఖ పెట్టకూడదు, ఏడు పెట్టకూడదు. ఈ పరిస్థితుల్లో తానుకొని, తట్టుకొని, సహించుకొని, ఓర్చుకొని, చావైనా బ్రతికైనా నేను సేవలోకి వచ్చాను కనుక ఎన్ని తిరగను అని చెప్పి గమనించండి. సేవలో దైవ సేవకుడు చెప్పండిరా నిలబడి ముందుకు కనుక అలాంటి దైవ సేవకుని మనసును, హృదయమును చెప్పండి అర్థం చేసుకొని దుఃఖముతోనో, ఏడుపుతోనో, కన్నీళ్ళతోనో, బాధతోనో వచ్చి బాబా ఎందుకు వచ్చాను దేవుడా ఈ దీనికి మాట్లాడు. కొంతమంది దైవ సేవకులు, కొంతమంది కాదు, నేను కూడా ప్రారంభ దినాల్లో గమనించిన దేవా ఎందుకు వచ్చిన సేవ నాయన, ఇక నేను తప్ప నీకు ఎవరూ కనపడలేదా నాయన, నేనేమి కనిపించానా బాబా, అయ్యో బాబో ఈ సేవ నేను చేయను నాయన అని పారిపోవాలనుకున్న దినాలు ఉన్నాయి. ఎవరికి చెప్పబెట్టకుండా పారిపోవాలనుకున్న దినాలు ఉన్నాయి. అలాంటి పరిస్థితుల్లో నుండి గమనించండి ప్రభు బలపరిచాడు, నిలబెట్టాడు. ఈ రోజు నా బిడ్డల్ని గమనించండి ప్రియులారా, ఆనందముతో నేను సేవ చేయనట్లుగా బిడ్డను మరిచాడు. దేవునికి స్తోత్రం. ఒక్కొక్కసారి దైవ సేవగా అనిపిస్తుంది, ఇది మోయలేని భారం, ఎందుకు సేవలోకి వచ్చానా, ఇక నేను సేవ చేయలేను, నా వల్ల కాదు అన్నంత నిరాశ, నిస్పృహ కలిగిన కొన్ని పరిస్థితులు ఎదురవుతాయి. అయితే ప్రియులని ఈ సభలో విజ్ఞాపం చేస్తున్నాను, అలాంటి పరిస్థితుల్లో ఏం చేయాలి? మాట్లాడినారా దుఃఖముతో మాట్లాడండి. దుఃఖముతో ఆ పని చేయకుండానట్లు, సేవ పరిచర్య చేయకుండానట్లు ఆనందముగా చేయలాగా ఏం చేయాలి? లోబడాలి, విధేయత చూపించాలి. దేవునికి స్తోత్రం. అప్పుడు దైవ సేవకుడు ఎట్లా చేస్తారంటే ఆనందముతో, సంతోషంతో సేవ చేస్తాడు. ఇప్పుడు నేను ఇస్తున్నాను కదా నా బిడ్డలు, ఈరోజు నేను ఆనందముతో సేవ చేయలాగిన చక్కగా బిడ్డల్ని రూపుదిద్దాడని ఈ రోజున ఏ విధమైన సాక్షి ఇస్తున్నాను. ఇప్పుడే విన్నాను, వారం రోజులకు ఉపవాసాలు కూటాలు జరుగుతున్నాయంటే దైవ సేవకులకి భోజనం పెట్టారు, దైవ సేవకులకి కాలిగిచ్చారు, అప్పుడప్పుడు పలహారాలు అప్రకారంగా తెస్తున్నారు అని ఎప్పటికప్పుడు దైవ సేవకుడు ఏం చేస్తున్నాడు అంటే ఇచ్చేస్తాడు. అంటే మీ సహకారానికై వందనాలు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇది ఆనందం కాదు, ఇది ఆనందం కాదు. ఒకవైపు ద్వారం పోయబడితే మరొక వైపు దేవుడు ద్వారం తెస్తాడు. ఆనందం ఏంటో తెలుసా, సంతోషం ఏంటో తెలుసా, దైవ సేవకుడు చెప్పింది చెప్పినట్లుగా చేయాలి. దేవునికి స్తోత్రం. దేవుని మాటకు లోపడి, దేవుని మాటకి విధేయత చూపించి, దేవుని వాక్యం అనుసరించి దైవ సేవకుడు గమనించండి చెప్పినట్లుగా చక్కగా భక్తిలో సాగితే అంతకంటే ఆనందము, అంతకంటే సంతోషం మాకుండదు. హల్లెలూయా. అర్థమైతే మీకు అంగీకారం అయితే ఓ మంచి స్తోత్రం చెప్తారా? హల్లెలూయా. దేవునికి స్తోత్రం. మొదటి విషయం అయింది. ఏంటిది? మనుషుల వైపు మాట్లాడండి. మనుషుల వైపు చూడకూడదు, పరిస్థితుల వైపు చూడకూడదు. దేవుని వైపు చూసి దేవుని మాటకు, దైవ ఆత్మీయ తండ్రి అయిన దైవ సేవకుని మాటకు లోబడి విధేయత కలిగి చెప్పండి తూచ తప్పకుండా చెప్పింది చెప్పినట్లుగా చేస్తే కృప వెంబడి కృపను, ఆశీర్వాదాన్ని చూడగలరు, నూరంతులుగా ఫలమును పొందగలరు అని చెప్పడానికి ఏమాత్రమూ సందేహం లేదు. హల్లెలూయా. సెకండ్ వన్, ఏమైనా
అర్థమవుతుంది. దేవునికి స్తోత్రం. నేను బాగా కొంచెం స్పీడ్గా వర్తమానం ఇస్తుంటాను, కానీ ఎందుకో కొంచెం స్లోగా వెళ్తున్నాను, మీకు చక్కగా అర్థమవుతుంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. రెండవదిగా గమనించండి ప్రియులారా, ఏమండి ఈ ఇస్సాకు ప్రియులారా అందరితోనూ సమాధానముగా ఉన్నవాడు. హల్లెలూయా. శత్రువులతో సహా. హల్లెలూయా. ఆయన అంటే ఏడ్చి ధన్యవాదాలు వారవలైనటువంటి వారితో సహా గమనించండి సమాధానము కలిగిన వాడు. స్తోత్రం. చెప్పండి చెప్పండి. అందరితో మాట్లాడాలి, అందరితో సమాధానము కలిగిన వాడు. దేవునికి స్తోత్రం. అందరితో ఎంతటి సమాధానం కలిగి ఉన్నాడో మనం చూస్తే చాలా చాలా మనకు ఆశ్చర్యం అయిపోతుంది. దేవునికి స్తోత్రం కలుగును కాక. చెప్దామా హల్లెలూయా. రండి 26వ అధ్యాయంలోనే, ఎక్కడికి వెళ్ళక్కర్లేదు. ఈ 26వ అధ్యాయములో గమనించండి ప్రియులారా, 16వ వాక్యం చూస్తే అబీమెలెకు అంటాడు, నువ్వు మాకంటే బహు బలము గలవాడు కనుక మా యొద్ద నుండి వెళ్ళిపోమని ఇస్సాకుతో చెప్పాడు. ఇదిగో మా మధ్య వద్దు, వెళ్ళిపో అన్న. అంటే ఒక విధంగా చెప్పడం గట్టి కదా. హలో, ఎవరిని? ఇస్సాకుని. వారి మధ్య ఈ అబీమెలెకు ఎవరు? మాట్లాడండి, పిలిస్తే లేదా రాదు. వాళ్ళంతా కలిసి ఏం చేశారు? ఇస్సాకుని మాట్లాడు, ఇస్సాకుని బయటికి పంపించేశారు. మా దగ్గర ఉండదు బాబు, నువ్వు బాబు బయటికి అని చెప్పి బయటికి పంపించేశారు. ఇప్పుడు సరే అని చెప్పి గమనించండి, వారి మధ్య నుంచి కొంచెం ఎదరగపోయి ఇప్పుడు ఆయన ఏం చేస్తున్నాడంటే గమనించండి ప్రియులగా, బావులు తవ్వుతున్నాడు. ఎందుకంటే అక్కడ భయంకరమైన మాట్లాడాలి, కరువు తప్పనిస్తుంది. వారికి పుట్టు ఉండాలి కదా, మాట్లాడుండగా వారికి పుట్టు ఉండాలి, వారి పశువులకి పుట్టు ఉండాలి, తర్వాత వారి యొక్క దాసులకి ఉండాలి కదా. ఇప్పుడు అంటే ఆహారం కొరకు ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తున్నారు? పంట పండించడానికి ముందుకు వచ్చారు. ఇప్పుడు పంట పండించాలంటే ఏముండాలి? నీళ్ళు ఉండాలి. ఇప్పుడు అక్కడ ఏమి లేదు, అక్కడ కరువు రావడానికి కారణం ఏంటి కదా. ఇప్పుడు నీళ్ళు లేవు. అయితే ఆ ప్రాంతంలో గమనించండి, అతని తండ్రి అయినటువంటి అబ్రాహాము బావులు తవ్వి ఉంచాడు. అయితే ఆ యొక్క పిలిసిలు ఏం చేశారు? ఆ బావుల్ని పూడ్చేశారు. అవి పూడ్చబడ్డాయి. ఇప్పుడు నీళ్లు లేవు. తన తండ్రి ఎక్కడైతే బావులు త్రవ్వి ఉంచాడో, ఏ బావులైతే వారు పూడ్చేశారో అక్కడికి వెళ్ళి తిరిగి ఆ బావులను తవ్విస్తున్నాడు. హల్లెలూయా. రండి 19వ వాక్యం. మరియు ఇస్సాకు దాసులు ఆ లోయలో తరవగా గమనించండి. దానికంటే ముందు 18వ వాక్యం చూస్తే, అప్పుడు తన తండ్రి అయిన అబ్రాహాము దినములో త్రవ్విన నేల బావులు ఇస్సాకు ఇది తిరిగి త్రవ్వించెను. స్తోత్రం హల్లెలూయా. ఇప్పుడు గమనించండి ప్రియులారా, 19వ వాక్యం నుండి 21వ వాక్యం వరకు చూస్తే ఇప్పుడు వినండి, వినండి. అక్కడికి వెళ్ళి గమనించిన ప్రియులారా, ఆ బావి తవ్వాడు. ఎప్పుడైతే బావి తవ్వాడో ఓటలు గల జలలు గల బావిగా హల్లెలూయా నీళ్లు ఉప్పుకుతూ వచ్చాయి. దేవునికి స్తోత్రం. ఎప్పుడైతే జల్లలు గల బావి అయ్యిందో, ఎప్పుడైతే నేటి ఓట బయటకు వచ్చిందో గమనించండి ప్రియులారా, అప్పుడు ఆ గెరారు నివాసులు వారు వచ్చి, ఏయ్ ఈ బావి మాది. ఈయనేమనాలి? మాట్లాడాలి. ఎవరు మాట్లాడలేదు. దేవునికి స్తోత్రం. 20వ వాక్యం 19వ వాక్యంలో వారు త్రపగా జల్లులు గల నీళ్ళ బావి దొరికాను. అప్పుడు గెరారు కాపర్లు ఇస్సాకు కాపర్లతో జగడమాడి ఈ నీరు మాదే అని చెప్పి కనుక వారితో చెప్పండి, వారు తనతో కలహించినందున అంటే దెబ్బలాడినందున అతడు ఆ బావికి
అని పేరు పెట్టి ఏం చేశాడంట, మరి ఒక చోటకి వెళ్ళాడు. వినండి, ఇక్కడ చెప్పబడుతున్న విషయం ఏంటంటే ఈ బావ మావే, ఈ నీళ్ళు మావే అన్నాడు. అప్పుడు ఇస్సాకు ఏమనాలి, మాదే కాదు, మనం వాడికి మాట చెప్పాలి. చెప్పండి, అది మా నాన్నగారు కాదు, మా బాబుది. అవునా కదా? ఈ బాధ ఎవరిది? మా బాబుది. మా బాబు తగ్గాడు, మీరేమో వారం లేక పూర్తి చేశారు. ఇప్పుడు మరలా నేను మా బాబు యొక్క, అంతే కదా, అంతే అర్థమవుతుంది. మా నాన్నగారు అంటే అంత కాదు, మా బాబు యొక్క బాబుని. ఇప్పుడు గమనించండి ప్రియులారా, ఈయనే అంటున్నాడు ఎవరితోటి? ఇప్పుడు మరలా మూడోసారి చెప్పండి కదా, అక్కడ మూడో చోట మరలా బావి తవ్వితే నీళ్లు బాగా ఉబగితే ఆ జనలు గల బావిగా అదుకోవడం ఉంటే అప్పుడు వీళ్ళు వచ్చేసారు. వీళ్ళు రాగానే వాళ్ళు మాట్లాడటానికేమో నోట మాట రావట్లేదు. ఎంత అన్యాయమో, వారేమో తవ్వుకున్నారా, మనమేమో మాదంటున్నామా? అది మన బాబుదేం కాదు. ఏది ఆ బావి మన బాబుదేం కాదు. ఎవరు బాబుది? ఆయన బాబుదే. అంటే ఆయన బాబుదే. కానీ మనం అన్యాయం వెళ్ళిపోయి అది నాది మాది అని చెప్పి మనం ఆ రీతిగా చేసామని చెప్పి ఇప్పుడు మూడోసారి వచ్చినప్పుడు నోరు పెగలట్లేదు, మౌనంగా అలా నిలబడగానే అప్పుడు ఇస్సాకు వచ్చి, బాబా ఈ బాబు కూడా మీదేనా అన్నాడు. హల్లెలూయా. అంటే ఈ బాబు మాది కాదు బాబా, మీదే అంటారు వాళ్ళు. ఈ నీళ్ళు కూడా మీయేనా అని ఉంటాడు. అప్పుడు వాళ్ళు అంటారు, ఈ నీళ్ళు మాది కాదు, ఈ బావి మాది కాదు. ఐ ఆమ్ వెరీ సారీ. అయ్యో, ఎంతవరకు మిమ్మల్ని హింసించింది చాలు, ఎంతవరకు మిమ్మల్ని కష్టపెట్టింది, బాధ పెట్టింది చాలు, మీ దగ్గర మేము దోచుకున్నది చాలు, ఇంకా దోచుకోవడానికి మా మనసాలు ఒప్పుకోవట్లేదయ్యా. వచ్చేసాడంటే సింహాసనం మీద ఉన్న అబీమెలెకు రాజు దిగి వచ్చేసాడు. సైన్యాధిపతిని వారి యొక్క పెద్దను తీసుకొని ఇస్సాకు దగ్గరకు వచ్చేసాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. చెప్దాం హల్లెలూయా. అట్లా స్తోత్రం చెప్పంటారా? హల్లెలూయా. 2:26 వాక్యం. అంతట అబీమెలెకును అతని స్నేహితుడైన అతని సేనాధిపతి అయిన పీకోలును గెరారు నుండి అతని వద్దకు వచ్చిరి. రాగానే ఇస్సాకు అంటాడు, ఇదిగో మీరు నా మీద పగబెట్టి మీ యొద్ద నుండి నన్ను పంపివేసిన తర్వాత ఎందు నిమిత్తము నా యొద్దకు మీరు వచ్చి ఉన్నారని వారు అడగగా వారు అంటున్నారు, నిశ్చయముగా యెహోవా నీకు తోడయుండుట చూచితిమే కనుక మనకును అనగా మాకును నీకును మధ్య ఒక ప్రమాణం ఉండవలననియు మేము నిన్ను ముట్టగా నీకు మేలే తప్ప మరేమియు సమాధానముగా పంపివేసేది కనుక నీవును మాకు కీడు చేయకుండానట్లు నీతో నిబంధన చేసుకుందామనియు అనుకుంటిమి. ఇప్పుడు నీవు యెహోవా ఆశీర్వాదము పొందిన వాడు అనేది కొట్టడి గట్టిగా చెప్పచ్చు. ఎవరెవరి దగ్గరికి వెళ్ళాలి? పాస్టర్ గారు ఎవరెవరి దగ్గరికి వెళ్ళాలి? ఈ దేశం ఇస్సాకుదా అబీమెలెకుదా? ఇప్పుడు ఎవరెవరి దగ్గరికి వెళ్ళాలి? ఇస్సాకు అబీమెలెకు దగ్గరికి వెళ్ళాలి. రాజుగారు వందనాలు బాబు కదా. కానీ విచిత్రం ఏంటంటే రాజు సింహాసనం దిగి ఇస్సాకు దగ్గర వచ్చి, ఇస్సాకు గారు మీకు వందనాలయ్యా. లేదు, మీకు అర్థమైందా? రాజైన ఇస్సాకు దగ్గరికి ఆ ప్రాంతమందు వారి దేశంలో ఉన్న ఈ ఎవరు ఇస్సాకు వారి దగ్గరికి వెళ్ళి మీకు వందనాలు బాబు అని చెప్పాలి. వారి దగ్గరికి వెళ్ళి మాట్లాడు. కానీ అలా జరగలేదు. ఇక్కడ ఇస్సాకు దగ్గరికి రాజే సింహాసనం దిగొచ్చాడు. వచ్చి ఇస్సాకు గారు వందనాలయ్యా, నువ్వు మామూలుడు కాదు బాబు, దేవుడు నీకు తోడై ఉండడం మేము చూశాము. యెహోవా చేత నీవు ఆశీర్వదింపబడిన వాడవయ్యా. ఇదిగో మేము ఎందుకు వచ్చామో తెలుసా? నీతో సమాధానంగా ఉండాలని మీతో ప్రమాణం చేసుకోవడానికి వచ్చాము. మన నిబంధన చేసుకుందామే. మేము మీ జోలికి రాము బాబు, మేము మీ జోలికి రాము బాబు, మీరు మా జోలికి రాదు. మన సమాధానంగా ఉందామే. నీకేనా అర్థమైందా? ఎవరెవరితో చెప్పాలి? ఇస్సాకు రాజుతో చెప్పాలి. ఇప్పుడు రాజు ఇస్సాకుతో చెబుతున్నారు, మేము మీ జోలికి రాము, మీరు మా జోలికి రావద్దు. మనము ఎక్కడున్నా
కలిసి ఉందాం, సమాధానంగా ఉందామే. ఎవరెవరితో సమాధాన పడుతున్నారు, ఎవరెవరితో నిబంధన చేస్తున్నారు? ఇప్పుడు చెప్పండి, ఎవరు గొప్ప చెప్పండి? సింహాసనం మందున్న ఆ ప్రాంతపు రాజు అయిన అభిమేలకు గొప్పోడా? ఆ ప్రాంతానికి వచ్చి నిలబడిన ఇసాకు గొప్పోడా? కారణం మాట్లాడండి. కారణం అందరితో సమాధానంగా పడడం, దేవుని వైపుకి తిరిగి దేవుని కృప కలిగిన హస్తాలుగా తను అప్పగించుకోవడమే. హల్లెలూయా. దేవుని బిడ్డ ఎప్పుడది ఇస్సాకు అక్కడ ఉన్న వారితో సమాధాన పడ్డాడో, ఇప్పుడు రాజు సైతము వారందరూ వచ్చి ఇస్సాకుతో సమాధానంగా ఉంటున్నారు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అంటే ఇప్పుడు అంతగా నూరంతలుగా ఫలించాడు అంటే, చీమ కలిగిన దేవుని చేత ఆశీర్వదించబడ్డాడు అంటే, మిక్కిలి గొప్పవాడయ్యాడు అంటే, క్రమక్రమంగా అభివృద్ధి అతడు పొందాడు అంటే, ఇంకో మాట చెప్పనా, ఆ ఫిలిష్తీయులందరూ ఇతని మీద సూయపడినంతగా గొప్పవాడు అయిపోయాడు అంటే, మొదటిది దేవుని మాటకు దేవుని ప్రతినిధిగా నిలిచిన ఆత్మీయ, గమనించండి, దైవ సేవకుని మాటకు లోబడి అందరితో విధేయత చూపి అందరితో సమాధానంగా ముందుకు సాగితే ఆశీర్వాదం వెంబడి ఆశీర్వాదం, దీవెని వెంబడి దీవెన, కృప వెంబడి కృపను పొందగలము అని చెప్పడానికి ఏ మాత్రము సందేహం లేదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. రండి, తర్వాత గమనించండి, అదే 26వ అధ్యాయంలో 25వ వాక్యం చూద్దామా. అక్కడ అతడు ఒక బలిపీఠము కట్టించి యెహోవా నామమున ప్రార్థన చేసి అక్కడ తన గుడారము వేశాను. చాలమ్మా, థ్యాంక్ యూ. ఇప్పుడు గమనించండి, మొదటిగా మరొక విషయం చెప్పనా, అతడు బలిపీఠములు కట్టువాడుగా ఉన్నాడు, ప్రార్థన చేయువాడుగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం. వారం రోజులుగా ఉపవాసం నుండి ప్రార్థిస్తున్నారన్న మాట విన్నప్పుడు నిన్ను బహుగా మిమ్మల్ని బట్టి ప్రభును స్తుతిస్తున్నాను, సంతోషిస్తున్నాను. దేవునికి స్తోత్రం. అయితే కడవరి దినాల్లో నశించిపోతున్న ఆత్మల పట్ల భారము కలిగిన వారమే గంటలు తరబడి ప్రార్థించేవారుగా ఉండాలి, గంటలు తరబడి విజ్ఞాపన చేసేవారు ఉండాలి, గంటలు తరబడి మొరపెట్టేవారు ఉండాలి, కన్నీళ్లు కాచేవారుగా, రోదన చేసేవారుగా, అంగలార్చేవారుగా, వెలిపించే విలాపులుగా మార్చబడాలి. దేవునికి స్తోత్రం. ఈ సంఘములో నుండి బలిపీఠాలు కట్టేవారు లేచుదురు గాక. ఈ సంఘములో నుండి కన్నీళ్లు కాచేవారు, రోదన చేసేవారు, అంగలార్చేవారు, వెలిపించే విలాపులుగా లేచుదురు గాక. గంటల తరబడి ప్రార్థించే ప్రార్థన యోధులుగా, విజ్ఞాపన చేసే విజ్ఞాపన కర్తలుగా ఈ సంఘములో నుండి అనేకులను ప్రభు లేవనెత్తును గాక. ప్రార్థన కంటే శ్రేష్టమైనది, ప్రార్థన కంటే ప్రాముఖ్యమైనది, ప్రార్థన కంటే మిన్నైనది మరొకటి లేదు. ప్రార్థన బహుబలమైన ఆయుధమైంది, పరిస్థితులను మార్చగలిగినదై ఉంది. దేవునికి స్తోత్రం. కనుక ప్రార్థన అనే ఆయుధాన్ని బలముగా పట్టుకొందుముగాక. హల్లెలూయా. అతడు విత్తనం వేయగా నూరంతలుగా అక్కడ ఫలించడానికి కారణం, అక్కడ అందరితో సమాధానంగా ఉండగలగడానికి గల కారణం, గమనించిన ప్రియులగా ఆ రీతిగా ఆశీర్వదించబడడానికి ఉన్న మూలము రహస్యం ఏమిటంటే ప్రార్థన. చెప్పండి చెప్పండి చెప్పండి, మాట్లాడండి కదా. ప్రార్థన దేనికైనా టైం ఉంటుంది, కానీ ప్రార్థనకి టైం ఉంటుంది. తినడానికి టైం, దానికి టైం టు టైం, త్రాగడానికి అది ఎంత క్రమశిక్షణ నేటి కాలంలో, అవునా కదా. తినడానికి టైం ఉంటుంది, త్రాగడానికి టైం ఉంటుంది, అన్నిటికీ టైం. కానీ ప్రార్థనకు నో టైం. ఎంత దౌర్భాగ్యం అంటే నేటి దినాల్లో గమనించండి, అంతకంతకు ప్రార్థన జీవితము
అధికం అవ్వాల్సిన దానికి బదులుగా, అంతకంతకు ప్రార్థన జీవితము వర్ధనడానికి బదులుగా, అంతకంతకు ప్రార్థన జీవితంలో మనము ఎదగవలసిన దానికి బదులుగా అంతకంతకు ప్రార్థనలో దిగజారిపోవడం అనేది చాలా 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 విచారకరమైన విషయం. స్తోత్రం. కలిగిన ప్రియమైన దేవుని బిడ్డ, మా చెప్పిన తినకపోతే చచ్చిపోం, కానీ ప్రార్థన చేయకపోతే చచ్చిపోతాం అన్నారు. ఇక్కడ అర్థమైందా? దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మళ్ళా చెప్తాను, తినకపోయినా మాట్లాడాలి, పర్వాలేదు. త్రాగకపోయినా పర్వాలా, కానీ ప్రార్థన చేయకపోతే పర్వాలేదు అన్న మాటే రాకూడదు. దేవునికి స్తోత్రం. కానీ తినడానిక త్రాగడానిక ఎంత క్రమశిక్షణ, మాయదారు క్రమశిక్షణ. ఈ మాయదారు పాడు శరీరం కోసం ఎక్కడికి వెళ్తుంది కదా, దానికోసం ఎంత శ్రద్ధాశక్తులు. దేవుని రాజ్యం వరకు కట్టబడిన అక్కడ ఆగమన వరకు మనం చెందబడి పరలోకమందు హక్కుదారులై అక్కడ కూర్చోవడానికి మనం ఏం చేయాలా? దేవునితో గడపాలి, దేవునితో సహవాసము చేయాలి. జీవ కలిగిన దేవుని కృప కలిగిన హస్తాలకు అప్పగించుకుని సాగాలి. అది దేనితో సాధ్యమో? ప్రార్థనతో మాత్రమే సాధ్యం. అదే సమయంలో మరొక్క మాట చెప్పిన 24వ అధ్యాయంలోకి వస్తారా? 63వ వాక్యం చూడండి. 24:63 24:63 సాయంకాలమున ఇస్సాకు పొలములో ధ్యానింప బయలు వెళ్ళి ఇస్సాకులో ఉన్న మరొక గొప్ప లక్షణం అంటే అతడు ధ్యానించేవాడు, ప్రార్థించువాడు, ధ్యానించేవాడు. అది స్తోత్రం. చెప్పండి చెప్పండి. అతడు ధ్యానించేవాడు, అదే సమయంలో ప్రార్థించేవాడు. ప్రియమైన దేవుని బిడ్డ, దేవుని వాక్యమును మనం ఏం చేయాలి? ధ్యానించాలి. ఆ వాక్యమును మన జీవితానికి అన్వయించుకోవాలి. వాక్యానికి మనము అప్పగించుకోవాలి. వాక్యానుసారముగా జీవించాలి, వాక్యానుసారంగా బ్రతకాలి. అలాగే వాక్యానుసారముగా జీవించినట్లు బ్రతికినట్లు ప్రతి దినము దేవుని వాక్యమును మనము ధ్యానించే వారుగా ఉండాలి, ప్రార్థించే వారుగా ఉండాలి. దేవునికి స్తోత్రం. ఈ విధముగా దేవునితో సహవాసము చేయాలి. అనుదినము మనం దేవునితో మాట్లాడాలి, అనుదినము దేవుడు మనతో మాట్లాడాలి. మనము దేవునితో మాట్లాడడం అంటే ప్రార్థన చేయడం, దేవుడే మనతో మాట్లాడడం అంటే వాక్యం. ఈ సహవాసము ఎవరైతే దేవునితో కలిగి ఉంటారో ఆయన ఎక్కడ ఉంటారో అక్కడ మీరు ఉంటారు. అర్థమలేదా? మరి ఏమో స్తోత్రం చెప్పారు, చెప్పండి చెప్తారా? ఓకే, దేవునికి స్తోత్రం. హల్లెలూయా, చెప్పండి హల్లెలూయా. వినండి, గమనించండి. వాక్యమును ధ్యానిస్తూ ప్రార్థిస్తూ దేవునితో సహవాసం చేస్తూ ఆ దేవుని హత్తుకొని సాగితే ఆయన ఎక్కడ ఉంటారో మీరు అక్కడ ఉంటారు. ఆయన ఎక్కడ ఉంటాడు? పరలోకమందు. ఇప్పుడు మన ఎక్కడ తీసుకెళ్ళిపోతాడు? ప్రతిరోజట దేవుడు హానోకుతో కదా, ప్రతిరోజట పరలోకమును దిగొచ్చి, అంటే ఆయనకు ఆశ తీరలేదు. ప్రారంభంలో ఎవరితో సహవాసం చేయడానికి పరలోకంలో దిగొచ్చేవాడు? ఆదాము అవ్వలతో ప్రతిరోజు స్తోత్రం. ఆదామా, ఈ ఆదాము అవతో ప్రతిరోజు పరలోకాన్ని విడిచిపెట్టి, సింహాసనాన్ని విడిచిపెట్టి, దూతల సమూహపు స్తుతి ఆరాధన విడిచిపెట్టి, ఆ పరలోకపు ఆ వైభవం అంతా విడిచిపెట్టి ఈ ఆదాము వారితో సహవాసం చేయడానికి, వారితో మాట్లాడడానికి, వారితో ముచ్చరించడానికి పరలోకం విడిచిపెట్టి వచ్చేసేవాడు అండి. దేవునికి స్తోత్రం. వారంలో అయిపోయి పరిమరుడు ఎవరు పక్కన చిచ్చెట్టాడు, ఎవరెవరికి మధ్య చిచ్చి పెట్టేశాడు. అయితే మీతో నేను సహవాసం ఎలాగైనా పడేవాడికి అని చెప్పి ఆ తోటలోంచి పెట్టి పంపించాడు. ఎవరు? ఆ తర్వాత ఆ ఆశాల ఉండిపోయిందో ఏంటో. ఎవరికి?
నాకు భలే అనిపించింది. ఆ ఆశ అలా ఉండిపోయిందో ఏంటో. ఎవరితో చేయాలి ఈ ఆదాము తర్వాత ఎవరు కనపడతారు? కయ్యంతో చేద్దామా, హేబేల్తో చేద్దామా? హేబేల్తో చేస్తే బాగుంటుంది, హేబేల్ దగ్గర వద్దాము అని అనుకున్నాడు. ఏంటో ఈ లోపుగా చైతన్య గారు ఆ కయ్యంలోకి దూరికి ఆయన చంపించేశాడు. మీకు అర్థమైంది అనుకుంటున్నా. అదే ఆడితో హాసం చేద్దామంటే అది చేద్దామంటే ఆయన కూడా చంపించేసేది. ఇక ఎవరు చేద్దాం అనుకుంటూ గమనించండి ప్రియులారా. వెతికాడేమో, ఎదురు చూస్తూ వచ్చాడేమో ఇంకొక ఆయన కనిపించాడు. ఎవరో హనోకు. దేవునికి స్తోత్రం. అంటే ఇప్పుడు ఆయనతో పాటు పరలోకంలో ఉండాలంటే ఇక్కడ మీరు ఏం చేయాలి? మాట్లాడండి అమ్మా. వాక్యం ధ్యానించాలి, ప్రార్థించాలి, దేవునితో సహవాసం చేస్తూ దేవుని హత్తుకుండాలి. అప్పుడు ఆయనతో మీరు ఉండగలరు. మన మాట ఎక్కడ? లోకంతో ఉంటే మాట్లాడండి. లోకంతో ఉంటే లోకం ఎక్కడ ఉంటుందో అక్కడ మీరు ఉంటారు. ఏసైతో ఉంటే ఏసై ఎక్కడ ఉంటారు, మీరు అక్కడ ఉంటారు. ఇప్పుడు లోకంతో ఉండాలనుకుంటున్నారా, ఏసైతో ఉండాలనుకుంటున్నారా? లోకం ఎక్కడ ఉంటుంది? మాట్లాడండి. బయట కాదు. పంచభూతముల మిక్కినమైన వేండ్రముతో లోకమంతా ఒకదేనే కాబోతుంది, నాశనము కాబోతుంది. ఆ నాశనం మధ్య మనం కూడా నాశనం అవుతాం. ఆ లోకముతో పాటు మనము నాశనము కాకుండానట్లు, నిత్యము దేవుని దగ్గర ఉన్నట్లు లోకమును విడిచి లోకమును వేరే ప్రత్యేకమైన జీవితాన్ని జీవించి ప్రభుని హత్తుకొని ముందుగాక. సమయం అయిపోయిందని నాకు తెలుసు. మీరు టెన్షన్ పడకూడదని, మీరు ముగింపు వస్తున్నారని ముగిస్తా ఉన్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇక్కడ చెప్పడానికి మనసు ఉంది కానీ టైమే లేదు. పాస్టర్ గారు మీరు 8 గంటలకు వచ్చేయండి, 8 గంటలకు ఇచ్చేస్తానంటే ఇంకా బాగుంది. కానీ మీరు ప్రార్థన చేయాలి, సాక్ష్యం చెప్పాలి, మీ టైం ఉంటుంది కదా. ఓకే, ఏదైనా నేను లేట్ చేసానేమో మన్నించాను, ఏది విస్తరించి మాట్లాడేనేమో మన్నించాను. ఓకే, ఇక నేను మిమ్మల్ని ఇబ్బంది పెట్టను. నేను ముగింపుకు వస్తూ ఉన్నాను. రండి. శివన్ కుమార్ చెప్పిన 12 వాక్యం మనం చదివాం కదా. ఇస్సాకు ఆ దేశమందున్న వాడికి ఇతను వేసి ఏం చేశాడు? సొలొమోను అంటాడు సామెతల గ్రంథంలో 11వ అధ్యాయము 24వ వాక్యంలో, వేద చదివి అభివృద్ధి పొందువారు గలరు, తగిన నాది కన్నా తక్కువిచ్చి లేమికి వచ్చిన వారును. ప్రేమైన దేవుని బిడ్డ, ఈ సమయంలో జ్ఞాపం చేస్తున్నాను. మన ఏది విత్తుతాము అదే పంటను కోస్తాం. ఈ ఇస్సాకు వెదజల్లాడు. మాట్లాడండి. ఇస్సాకు వెదజల్లాడు. చెప్పండి. క్రమముగా అభివృద్ధి పొందడానికి వెదజల్లి అభివృద్ధి పొందిన వారి కలరు. ఆ కలరు అనే వారిలో ఇస్సాకుని చేద్దాం. ఇస్సాకు ఏం చేశాడు? కరువులో సహితం. చెప్పండి. వెదజల్లాడు. కరువులో సహితం. ఇప్పుడు అసలే భయంకరమైన కరువు తాండవిస్తుంది పాస్టర్ గారు. ఆ కరువు సమయంలో ఏదో కొద్దిపాటి ధాన్యం ఉంది, ఏదో కొద్దిపాటి ఇత్తనాలు ఉన్నాయి, అవి తినేసాడు అనుకోండి, పంట ఉంటుందా? తినలేదు, తినేలేదు. వాటిని కలిసి ఒకవేళ తినేసి ఉంటే ఆ కరువు కాటంలో ఆయన కూడా కరువులు కూడా తెచ్చేవాడు. కానీ ఆ కరువు కాటంలో ఉన్నదాన్ని తినేలేదు. దాన్ని ఏం చేశాడు? వెదజల్లాడు. వెదజల్లి అభివృద్ధిని పొందిన వారిలో ఈయన ఒక్కడై నిలిచి అభివృద్ధిని పొందాడు. క్రమక్రమంగా అభివృద్ధి పొందాడు. అదే సమయం వరకు మాట చెప్పిన తగిన దానికన్నా తక్కువ ఇచ్చి లేమికి వచ్చిన వారు కాదట. మీరు ఏ గ్రూపుకు చెందిన వారు? ఎలా అర్థమైందా? కనుక తగిన దానికన్నా తక్కువ ఇచ్చి లేమికి వచ్చిన వారులో మనము గాక వెదజల్లి అభివృద్ధి పొందిన వారిలో ఉందుము గాక. హల్లెలూయా. సిస్టర్స్ కానివ్వండి, పాట పాడిన సోదరులు కానివ్వండి, మిమ్మల్ని ఎవ్వరు కలిపిన మందిరము యా సూపర్. నాకు భలే ఆనందంగా ఉంది. నేను ఇల్లు కట్టుకోవాలి, ఆయన పైన స్టేజ్ వేసుకోవాలి, పేదం చేయరా అన్న వాళ్ళు ఒక్కరైనా ఉంటారేమో అనుకున్నాను. అలాంటి వారు కాదు.
దావీదు ఎలాంటి తృష్ణ కలిగి ఉన్నాడో, ఎలాంటి బాధ కలిగి ఉన్నాడో, అలాగిన ఎవరిని కదిపినా, ఎవరు మైకి తీసుకున్నా, ఎవరు నిలబడినా మాకు మందిరం కావాలి, విశాలమైన మందిరం కావాలి అని చెప్పి మీరు చక్కగా పాలని తెలియజేశారు. దానికి నేను ముగిస్తున్నటువంటి ఏమైనా దేవుని బిడ్డ ఒక మాట చెప్పిన, ఇదే తృష్ణ, ఇది ఆకలి, ఇదే గమనించని ప్రియుల ఆసక్తి నా బిడ్డలకు ఉంది. నా బిడ్డల కంటే నా కడుపుని బిడ్డల గురించి కాదు నేను మాట్లాడేది, ప్రభు నాకు అప్పగించిన ఆత్మీయ బిడ్డలకి. ఆ బిడ్డలు అదే తృష్ణ కలిగిన వారై, అదే ఆకలి దప్పిక కలిగిన వారై, అదే ఆసక్తి కలిగిన వారై హల్లెలూయా పరిచర్యలో ముందుకొచ్చారు. కనుకనే ఒకదాని మించింది ఒకటి అన్నట్లుగా 3 మందిరాలు కట్టగలిగాం. ఒక చోట స్థలం కొనక్కర్లేదు, ఎక్కడో 70 సెంట్లు ఎక్కడో 72 సెంట్లు ఇచ్చాడు, కొనక్కర్లేదు, ఎంతైనా పూజలు కట్టేసుకోవచ్చు. ఒక చోట రాయకుదురు అయితే కొనక్కర్లేదు, మడుగు పాలువరంలో నవడూరు జంక్షన్లో స్థలాలు కొని మందిరాలు కట్టి దేవునికి స్తోత్రం హల్లెలూయా. ఒకదాని నుంచి ఒకటే మందిరాలు, అన్ని పక్కా మందిరాలు నిర్మించారు. అయితే ప్రియులైనా ఈ సమయంలో చెప్పబోతున్న విషయం చెప్తున్నారు. స్థలం కొనేటప్పుడు కానివ్వండి, మందులు కట్టేటప్పుడు కానివ్వండి, ఎవరి దగ్గరికి వెళ్ళి చెప్పడం మాకు తెలియదు. నేను మాట ఉపయోగిస్తాను, మాకు తెల్ల దొరలంటూ ఎవరు లేరు, మాకు ఉన్న వాళ్ళందరూ నల్ల దొరికారు, వారే మనుషులు. దేవుడికి స్తోత్రం హల్లెలూయా. స్థలాలు కొనడానిక, మందిరాలు కట్టడానిక వారి ప్రయాస. ఇప్పుడు మీరు కూడా ఏం చేయాలి? మాట్లాడాలి. ఇప్పుడు మీరు కూడా ఏం చేయాలి? దైవ సేవకుడితో కలిసి మోకరించండి, దైవ సేవకుడితో కలిసి భారాన్ని పంచుకోండి, కుడిభుజముగా నిలబడండి, నడుం కట్టండి. హల్లెలూయా దేవునికి స్తోత్రం. దైవ సేవకుడు ముందుకు వచ్చి పని చేస్తారు, మీరు కూడా ఏం చేయాలి? నేను అంటాను ఎవరు మేస్త్రి లేరేమో, మేస్త్రి గారికి నేను చెప్తాను, మా సంఘ శ్వాసలు చేశారు, నువ్వు కూడా చేయబాబా. హల్లెలూయా. కనుక మీరు మందిరం కట్టగా ఒక్క కూలి మనిషిని పెట్టడానికి ఏం లేదు, ఒక మేస్త్రిని కూడా పెట్టడానికి ఏం లేదు. స్ట్రైక్ కాదు, మీరే నిలబడి ఆ పని చేయాలి. దేవునికి స్తోత్రం హల్లెలూయా. మా సంఘ విశ్వాసులు గమనించండి ప్రియులారా, ఒక్క కూలి మనిషిని పెట్టలేదు, ఒక్క మేసని పెట్టలేదు. ఒక్కొక్క మందిరం ఏమైనా చిన్న మందిరాలు అంటే 72 అడుగులు పొడవు మందిరం ఉంది రాయకుదురులో. ఏమండి 56 అడుగులు పొడవు 24 అడుగులు వెడల్పులో మందిరం. పైన చర్చ్ ఉంటుంది, కిందేమో హౌస్ ఉంటుంది. అది మడుగుపాలెం. నవడూరు జంక్షన్లోకి వెళితే 30 అడుగులు వెడల్పు, 60 అడుగులు పొడవు, పైన చర్చ్, కింద సెల్లార్, అన్ని పక్క మందిరాలు. ఈ మందిరాలు ఎవరు కట్టారు? దొరలు కట్ల విశ్వాసం. ఇప్పుడు మీరు కూడా ఏం చేయాలి చెప్పండి అమ్మా. మా సంఘంలో విశ్వాసులు గమనించండి, పని చేయడం రాకపోయినా వాళ్ళు పార పట్టుకుని కదా వాళ్ళు లాగుతుంటే నాకు నవ్వు వచ్చేది. ఏదో శనిసంతుడి గిట్టుతా చూసాను, అన్నగా పాడికి పాపం ఇంట్లో అనిజన్లు ఉంటాయి అనమాట మేమంతా. అయితే గమనించండి, ఆ పార పట్టుకొని వాళ్ళకి ఏం చేత కాదు తెలియదు, అయినా నేను చెయ్యాలని చెప్పి పారు పట్టుకుని ఆ పాదాలు లాగడానికి చెంత వచ్చేసి గెడతారు చూసారా. వాళ్ళు చూసారా ఎందుకు కాబట్టి మా వంతు నేను చెయ్యాలంటే దేవునికి స్తోత్రం, అది దేవుని పని. హల్లెలూయా. గమనించండి ప్రియులారా, మందు కట్టడానికి రోషాన్ని తెచ్చుకోండి, పౌరుషాన్ని తెచ్చుకోండి. నేను దేవునికి స్థలము చూచు వరకు మంచు మీదకి ఎక్కను, నిద్రపోను. ఎవరు అలాంటి సమర్పణ కలిగిన వారే, అలాంటి తీర్మానం కలిగిన వారే దైవ సేవకుడితో నిలబడండి. దేవునికి స్తోత్రం హల్లెలూయా. ఒక్క కూలి మనిషిని పెట్టక్కలేదు సార్, మేమున్నాము అన్నంతగా నిలబడండి. ప్రభు ద్వారం తెరుస్తాడు, కార్యం చేస్తాడు, పక్కా ముందర కట్టడానికి ప్రభు సహాయం చేస్తాడు. ఎవరో బ్రదర్ అనుకుంటా అన్నారు కదా, ఇదిగో నెక్స్ట్ ఇయర్ ఉపవాస కూటాలు నూతన మందిరములో జరగాలి. అప్పుడు మీరు ఆమె అంటారేమో అనుకున్నారు, ఇప్పుడు అన్నారు దేవునికి స్తోత్రం. అలాగనే దేవుడు ద్వారము తెరుచును గాక, నూతన మందిర విషయములు దేవుడు అద్భుతము చేయును గాక, గొప్ప కార్యములు ప్రభు జరిగించును గాక. తల్లి వంచండి ప్రార్థన చేద్దాం. ప్రియమైన దేవుని బిడ్డ, ఎంతవరకు పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతూ వచ్చాడు.
ఈ సమయంలో మన దేవుని కృప కలిగిన హస్తాలకు అప్పగించుకొని ప్రార్థన చేద్దాం. ఒక్కసారి నేను ప్రభుకి అప్పగించుకొని ఈ వాక్యం ఎత్తి ఒక్క నిమిషం మీరు ప్రార్థన చేయాలని ప్రేమతో మనం చేస్తున్నాం. తలవంచండి, కన్ను మూయండి, మిమ్మల్ని మీరు ప్రభువుకు అప్పగించుకొని సమర్పణతో తీర్మానంతో ప్రార్థన చేయండి. ప్రియమైన దేవుని బిడ్డ ఇస్సాకు నూరంతలుగా ఫలము పొందాడు అంటే, ఇస్సాకు ప్రియమైన దేవుని బిడ్డ జీవ కలిగిన దేవుని చేత ఆశీర్వదించబడ్డాడు అంటే, మిక్కిలు గొప్పవాడు అయ్యాడు అంటే, క్రమక్రమముగా అభివృద్ధి పొందగలిగాడు అంటే, ఫిలిష్తీయులు సహితము అటు చుట్టూ అతని చుట్టూ మన ధనులు సహితము అసూయ పడునంతగా దేవుడు అతని వర్ధనము చేసి విస్తరము చేసి ఆశీర్వదించి మిక్కిలి గొప్పవాడిగా చేశాడు అంటే ఇస్సాకులు గొప్ప అనుభవాలు ఉన్నాయి. ఏమిటి అనుభవం? ఆ భయంకరమైన కరువు సమయంలో మనుషుల వైపు చూడలేదు, పరిశుద్ధుల వైపు చూడలేదు, జీవ కలిగిన దేవుని వైపు చూశాడు. దేవుని కృప కలిగిన హస్తాలకు అప్పగించుకున్నాడు. దేవుని మాటకు లోబడ్డాడు. దేవుని మాటకు విధేయత చూపించాడు. చెప్పింది చెప్పినట్లుగా చేశాడు. అది మాత్రమే కాదు, తండ్రి మాటకు లోబడిన వాడే తన వంచి తన్ను తండ్రికి అప్పగించుకున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డ ఈ సమయంలో దేవునికే కానీ ప్రియమైన దేవుని బిడ్డ దేవుని ప్రతినిధిగా నిలిచిన దైవ సేవకులను మీ ఆత్మీయ తండ్రి యొక్క మాటకే కానీ మీరు లోబడి విధేయత కలిగి చెప్పింది చెప్పినట్లుగా మీరు చేయగలిగితే అట్టి ఆశీర్వాదమును మీరు చూడగలరు అని చెప్పడానికి సందేహం లేదు. కనుక దేవా లోబడడం నేర్పించండి అయ్యా, విధేయత చూపించడం నేర్పించండి అయ్యా, చెప్పింది చెప్పినట్లుగా చేయడం మాకు నేర్పించండి నాయన అని అడుగుతారా ప్రభుని? అడగండి. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డ అందరితో సమాధానంగా ఉండడానికి ఇష్టపడ్డాడు. కనిగిన రాజు సహితం ముందుకు వచ్చి ఆ రాజుతో ఉన్న వారును ఇస్సాకు దగ్గరకు వచ్చి ఇస్సాకుతో సమాధానంగా ఉండడానికి ఇష్టపడ్డారు. ప్రియులారా గమనించండి, ఆ సమాధానమే అతనికి ఆశీర్వాదం తెచ్చిపెట్టింది. ధ్యానించేవాడుగా, ప్రార్థించేవాడుగా, విత్తేవాడుగా ఇస్సాకు ఉన్నాడు కనుక ఆశీర్వాదమును అభివృద్ధిని చూడగలిగాడు, నూరంతలుగా ఫలమును పొందగలిగాడు. అలాగనే ప్రియమైన దేవుని బిడ్డ దేవుని వాక్యమును ధ్యానించు, దేవుని వాక్యమునకు లోబడు, లేదా చల్లి విస్తరించి అభివృద్ధి పొందినట్లుగా నేను ప్రభుకు అప్పగించుకొని ఆ రీతిగా నువ్వు ముందుకు సాగాలని ప్రేమతో మనం చేస్తున్నాం. సమర్పణ చేసుకుందామా? తీర్మానం చేసుకుందామా? దేవుని కృప కలిగిన హస్తాలకు అప్పగించుకుందామా? ఇదిగో మందిరం కట్టబోతున్నాము కదా, ఇదిగో నా వంతు నేను నిలబడాలి ప్రభా, నేను ప్రయాసపడాలి, కష్టపడాలి, దాతృత్వం కలిగిన వారి ఆనంద మానకు నేను ముందుకు రావాలి ప్రభా, దయచేసి నా చేతులను నా నడుమును బలపరచండి రాజా అని అడుగుతారా? అడుగుదాము. హల్లెలూయా. స్తోత్రం.